ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పీజీ ఉంటేనే టీజీటీకి అర్హులు అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీలో మీడియం గోళ అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. రైల్వే శాఖలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మనం మెయిన్గా చూసినట్లయితే నేడు ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించి ప్రకటన అయితే రిలీజ్ అవ్వనుంది. దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేటి నుంచి ఇంటర్ హాల్ టికెట్లు, దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఈ రోజు నుంచి ఎస్ఐ పరీక్షలు, దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. తెలుగు భాషపై ఏపీపీఎస్సీ వివక్ష అనే మెయిన్ టైటిల్లో కూడా మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. నేటి నుంచి ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు పకడ్బందీగా ఏర్పాట్లు అంటూ కూడా మనకి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,120 సీట్లు ఉండగా 48,164 దరఖాస్తులు వచ్చాయని దీనికి సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజీకి లాగిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో అయితే చదువుకోవచ్చు. పీజీ ఉంటేనే అర్హులట అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సొసైటీ వింత నిబంధనలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది. పీజీ బీఈడి 60% మార్కులుంటే టీచర్ పోస్టుకు అర్హులని స్పష్టీకరణ అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. బైలా ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులంటూ మనకి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి పబ్లిష్ చేశారు. 750 టీచింగ్, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్రంలోని మిగిలిన గురుకుల విద్యాలయాల సంస్థల కంటే విభిన్నంగా వ్యవహరిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ బీఈడి 60% మార్కులుంటే టీచర్ పోస్టుకు అర్హులని గురుకుల సొసైటీ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ చదివి అదేవిధంగా బీఈడి పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఇదే వర్తిస్తుంది. కానీ పీజీతో పాటు బీఈడి ఉండాలని, అందులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలని చెప్పేసి మన సాంఘిక సంక్షేమాలు గురుకులాలు స్పష్టం చేయడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సివిల్ సర్వీస్లోనూ లేని విధంగా నిబంధనలు అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు. ఏపీపీఎస్సీలో మీడియం గోల్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియమే ప్రాతిపదిక ఏంటని చెప్పేసి ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. నోటిఫికేషన్లో చెప్పకుండా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు ఏంటని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భావిత్యం ఏంటని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఇంగ్లీష్ వెర్షన్లోనే ప్రామాణికం ఏపీపీఎస్సీ చైర్మన్ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. పరీక్షలను తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించవలసినప్పటికీ ప్రశ్నలు జవాబుల్లో సందిగ్ధత వచ్చిన గతంలో ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకునే వాళ్ళమని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. 2016లో చేపట్టిన రిక్రూట్మెంట్లకు సంబంధించి ప్రశ్నలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చామని, ఒకే పేపర్లో తెలుగు 20 పేజీలు ఇంగ్లీష్ 20 పేజీలు ఉండగా రెండు మీడియంలలోని ప్రశ్నలు చదవడం ఇబ్బందిగా ఉందని, సమయం వృధా అవుతుందన్న విషయాన్ని చాలామంది అభ్యర్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన చెప్పారు. ఇలా రెండు మీడియంలలో పరీక్షలు నిర్వహించడం వలన ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్ వెర్షన్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివిన అభ్యర్థులకు ఇంగ్లీష్లోనే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అయితే ఉంటాయని ఈయన వివరించారు. గ్రూప్ 1, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర పరీక్షలకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నాపత్రాలు తయారు చేస్తామని, ఆన్లైన్లో ఇచ్చే ఆప్షన్ల మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రకారం తెలుగు ఎంపిక చేసుకున్న వారికి తెలుగులోను, ఇంగ్లీష్ ఎంపిక చేసుకున్న వారికి ఇంగ్లీష్లోను, స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం రెండు మీడియంలలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మీరైతే చెక్ చేయొచ్చు. రైల్వే శాఖలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దీని గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దాని గురించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దరఖాస్తుల విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి
ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అవుతుంది. దీని గురించి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పారామెడికల్ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. కార్యాలయ ఉద్యోగాలకు మార్చి 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. లెవెల్ 1 ఉద్యోగాలకు మార్చి 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పేసి మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఈరోజు నోటిఫికేషన్ వివరాలు రాగానే మీకు అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఐ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. క్లియర్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేటి నుంచి ఇంటర్ హాల్ టికెట్లు, దీనికి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఈ నెల 27 నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఈ పరీక్షలు అయితే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు మనం చూసినట్లయితే 5,07,302 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇంకా సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంటర్కి 5,10,298 మంది అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు సర్వం సిద్ధమైనట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచుతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కానివ్వండి, మరిన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మనకి తెలుగు భాషపై ఏపీపీఎస్సీ వివక్ష, తెలుగు మీడియంలో ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని 27న నిరుద్యోగుల ధర్నాకు మద్దతు, రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులని చెప్పేసి మనకి దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లు ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఫేస్బుక్ పేజ్కి సంబంధించి మొత్తం ఇమేజెస్ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.